సమాజ మందిరాన్ని శుభ్రంగా ఉంచుదాం. సమాజ మందిరాన్ని శుద్ధి చేద్దాం. మనం ఎవరి వైపు చూడొద్దు, యేసయ్య గాయాల వైపు చూడాలి. యేసయ్య నీ కొరకు 33 సంవత్సరాల యవ్వన రక్తాన్ని ధారపోశాడు అని ఆయన భక్తి ద్వారా సమాజానికి చెప్పాడు. చేసుకుంటావా ఈ రాత్రి సమర్పణ? తీసుకుంటావా అలాంటి పరిచయ కొరకు నిర్ణయం? భోజనాలు జరిగినప్పుడు ముందుగానే భోజనం చేసి ఇంటి దగ్గరకు తీసుకెళ్దాం. ఒకవేళ మిగిలిన పాడేస్తారేమో అని వెనక ముందు ఆలోచన చేయకుండా ముందుగా క్యారేజీ తీసుకొని పోయేవాడు వేరా? ఆ జాబితాలో ఉంటే ఏమైనా ఆశీర్వాదమా? తృప్తిగా వచ్చిన వాళ్ళందరూ తినాలి, పరిచర్య చేయాలి. ఏదైనా మిగిలితే లాస్ట్ లో ఎవరైతే పరిచర్య చేయడానికి ఉంటారో చివరి వరకు 5 ఎవరిది 3 ఎవరిది 10 మంది ఉన్నది 10 మంది 10 వచ్చోలే తీసుకొని పోవడం అనేది వెనక ముందు చూడకుండా నువ్వు తిరిగి ఇక్కడ ఏమి పట్టించుకోకుండా ఏ పరిచయం చేయకుండా